ఈ డ్రామాలన్నీ బంద్ చేయి, ఈ కథలు బంద్ చేయి. మీకు చేతన అయితే మీకు దమ్ముంటే మీ ఇండియా కూడా 200 మంది ఎంపీలు కదా, రాజీనామా చేస్తామని ప్రకటించాలి. ఆదమ్ము లేదు కదా. అరే తెలంగాణ ఉన్న ఎంపీని కూడా మీరు రాజీనామా చేస్తామని ప్రకటించుకుంటే తెలంగాణ ప్రజలు వాళ్ళందరినీ కూడా గెలిపించుకుంటారంటే కూడా మీకు సోయి లేకపోయా. ఇంకా మళ్ళీ ఏమంటాడు, నేను సకదానికి ఏమంటా ఉన్నాడు, అయ్యారు మోడీ అడ్డుకుంటుడు, మేము రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుంటాం, రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాతనే మేము రిజర్వేషన్ 9 సీట్లు చేరుస్తాము అంటాడు. అంటే ఆయన అయ్యేది లేదు, ఇది ఇచ్చేది లేదు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేది లేదు, ఇది ఇచ్చేది లేదు. అసలు ఫస్ట్ మీరు నీ ప్రభుత్వం తెలంగాణలో మళ్ళీ వస్తుందా చూసుకో. నీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందా ఫస్ట్ నీ తెలంగాణ? రేపు నీవు స్థానిక ఎలక్షన్లకు పోతే 0, ఒక్కడికి గెలవవు నువ్వు. బీసీలకు నువ్వు పంగనామాలు పెడతా ఉన్నావు. ఎంతసేపు ఉన్న రేవంత్ రెడ్డి మాటలు కూడలు దాటుతా ఉన్నాయి, చేతులు మాత్రం గుమ్మం కూడా దాటలేదు. తెలంగాణ ప్రజలందరూ ఇదే అనుకుంటా ఉన్నారు, రేవంత్ రెడ్డి మాటలు కూడలు మాత్రమే దాటుతున్నాయి, గుమ్మం దాటలేవు అంటారు. ఇవి నీ చేతలు. అరే మీ పార్టీ ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా బహిరంగ స్టేట్మెంట్లు ఇస్తుండు. అరే నాయన నువ్వు జర మాటలు బంద్ చేయి, ఇంకా మాటలు బంద్ చేయి, చేతలు చేయి, పనులు చేయి. ఎంతసేపు ఉన్నావు గంటల గంట స్పీచ్లు ఇస్తున్నావు, మాటలు మాట్లాడుతున్నావు, కానీ పనులు మాత్రం అవుతలేవు. ఏ పనులు అవుతావు అని చెప్పి మీ ఎమ్మెల్యే, మీ సొంత పార్టీ ఎమ్మెల్యే అంటా ఉన్నాడు. మరి చూసుకో ఇక దాని ముచ్చట.